దినదినము మరి ఆయన మార్గములో, ఆయన నీతిలో, ఆయన యథార్థతలో మనం ఎలా వెళ్ళాలో, ఏ విధంగా మనం నడిస్తే మరి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలమో, ఏ విధంగా మనం నడిస్తే పాపాన్ని జయించగలమో, మరి ఏ విధమైన జీవితాన్ని జీవిస్తే మరి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలమో దేవుడు మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి అనేకమైన విషయాలు, వాక్యంలోంచి దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే క్రీస్తుని నమ్ముకున్న మనం అందరినీ కూడా విశ్వాసులు అని సంబోధిస్తారు. అంటే విశ్వాసము అనగా మరి దేవుణ్ణి నమ్ముట అని మనందరికీ తెలుసు. మరి దేవుణ్ణి నమ్మటం అంటే ఎలా నమ్మాలి? చాలామంది ఇవాళ దేవుణ్ణి నమ్ముకుంటూ ఉన్నాం, మరి క్రీస్తులకు వచ్చి బాప్తిజం తీసుకుంటూ ఉన్నాం, మరి క్రీస్తుని వెంబడించేవారుగా ఉన్నాం, మరి దేవుడి సన్నిధిలో విశ్వాసులుగా. ఎందుకంటే విశ్వాసం లేకుండా నాకు ఇష్టడైనట అసాధ్యమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క దీవెన మనం పొందుకోవాలంటే కంపల్సరీ మనం విశ్వాసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మరి విశ్వాసులకు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి? మరి విశ్వాసులకు ఉండే విధానం ఎలా ఉంటుంది? విశ్వాసం అంటే మనం అనుకుంటూ ఉండొచ్చు, బాప్తిజం తీసుకుంటే విశ్వాసము, అయ్యా మేము యేసుప్రభునే నమ్ముకున్నామండి, ఇక ప్రసాదాలు లాంటివి ఏవి తినమండి, ఎక్కడా దండం పెట్టుకోం మేము, కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి యేసుప్రభు వారి విశ్వాసం మనం కొంతమంది అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడి గుళ్ళో ఉన్నంచే బాగానే ఉంటాం, కానీ దేవుని ఉద్దేశాలు మరి ఎవరిని బాధ పెట్టద్దని దేవుడు చెప్పాడు. మన మాటలతో అనేక మందిని బాధ పెట్టేవారుగా మనం ఉంటాం. ఎవరిని అవమానపరచొద్దని దేవుడు చెప్పాడు. మన మాటలతో మనము అనేక మందిని అవమానపరిచేవారుగా ఉంటాం. కానీ మనం అనుకుంటూ ఉంటాం విశ్వాసులమే అని. అయితే విశ్వాసులు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు? మన విశ్వాసులుగా ఉండగోరితే దేవుని యొక్క దీవెన, విశ్వాసులకు ఇచ్చే దీవెనలు మనం పొందుకోవాలి. ఒక విశ్వాసం వల్ల వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన జీవితంలో ఎలాంటి జీవితాన్ని, అందుకనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయము మరి 1వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నిరీక్షింప. చదవడం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు విశ్వాసం అన్నది నిరీక్షణతో కూడుకున్నదే, మరి దృశ్యంగా కాకుండా అదృశ్యమైనవి మరి దేవుడు చేస్తాడనే నమ్మకం మీద కలిగి ఉన్నది విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ లోకంలో అనేక మందికి చాలా మరి సాధ్యము కానివి అనేకమైనవి ఉంటాయి. మన బైబిల్లో ఒకసారి రక్తస్రావం గల స్త్రీని చూసినప్పుడు మరి 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ మరి అనేక మంది వైద్యులకు చూపించుకుంటూ ఉంది. 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ చాలా ఇబ్బందులు పడతా ఉంది. కానీ ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు విని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు విని అనేక మంది క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు పక్షపాతం గల వారు లేచి నడుస్తున్నారన్న విషయాన్ని విని, అనేక మంది అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపడుతున్నారనే మాటలు విన్న తర్వాత ఆవిడ విశ్వాసాన్ని కలిగి మహాతల్లి అనుకుందండి, ఒక్కసారి ఆ మహానుభావుని నేను తాకితే చాలు. అప్పటికి చాలామంది వైద్యం అయిపోయిందండి, చాలా చోట్లకు తిరిగింది, మరి చాలా చేసుకుంది. 12 సంవత్సరాల నుంచి ఆమె చాలా ఇబ్బంది పడతా ఉంది. కానీ యేసుప్రభు వారు అక్కడ మాట చెప్తున్నారు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది. మరి ఆమె అనారోగ్యాన్ని ఎవరు తగ్గించారు? ఇవాళ మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో మనం ఇంకా బాగుపడగలమా, మన జీవితంలో మనం ఇంకా నిలబడగలమా, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మళ్ళీ మనం చూడగలమా, మన జీవితంలో ఒక మంచి స్థితిని మనం చూడగలమా అని అనేకమైన విషయాలు మన దగ్గర ఉన్నాయి. బేరేజ్ చేసుకుని మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో ఇంకా ఆశీర్వాదం ఉండదేమో అని. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో దేవుడి దగ్గర, ఎప్పుడైతే దేవుడి మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుతావో, మనకు అసాధ్యమైనవి ఉండొచ్చు. మరి ఇవాళ యేసన్న గారు మనందరికీ తెలుసు,
మరి ఆయన ఒక దేశదిమ్మరుగా తిరుగుతూ ఉండేవారంటండి, ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారంట, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు. ఇంచుమించు ఒక 18-20 సంవత్సరాలు వచ్చేదాకా ఆయనకి నోట్లో ఒక అక్షరం ముక్క రాదండి, ఒక్క మాట రాదండి ఆయనకి, ఒక అక్షరం ముక్క రాదు. మరి దేశదిమ్మరుగా తిరుగుతూ ఉండారు అంటే, అనారోగ్యంతో తిరుగుతూ ఉండారు అంటే, మతి స్థిమితం లేని ఒక వ్యక్తిగా, రక్తము కక్కుకుంటున్న వాడిగా అతను కనబడుతూ ఉండేవారు. కానీ ఒక రోజున దేవుడి దగ్గరికి వచ్చారు, దేవుడి మీద విశ్వాసాన్ని నుంచి మరి దేవుడికి వచ్చిన తర్వాత దేవుడు అనారోగ్యాన్ని తగ్గిస్తాం కాకుండా, మరి ఆయన శేషన్న గారు సాక్ష్యం చెప్పినప్పుడు చెప్పారు, నేను 6 భాషలు మాట్లాడతాను. ఎన్ని భాషలండి? ఎవరిచ్చారు? సాధ్యమా? చదువు లేనివాడికి సాధ్యమా? ఇవాళ మొన్న మా అబ్బాయిని అన్నాను నేను, అబ్బాయి జర్మన్ అయితే బాగా చెప్తున్నారంటే చదువు, అక్కడికి వెళ్ళిపోతా కానీ అక్కడికి వెళ్ళిపోతే చదువు బాగుంటుందంట. అంటే వాడు అన్నాడు, అక్కడ జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలంటండి. జర్మనీ వెళ్ళి ఒకవేళ చదువుకోవాలంటే జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలంటే, ఇంగ్లీష్ ఒకటే సరిపోతుందండి, జర్మన్ లాంగ్వేజ్ కూడా కావాలంట అన్నారు. అంటే నేను అన్నాను, నేర్చుకోరా, జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకో, తప్పే ఉందంటే మావాడు అన్నాడు, నాకు ఇంకా తెలుగే సరిగ్గా రాదు. ఏం రాదండి? నేను తెలుగే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, జర్మన్ నేర్చుకుంటామన్నది నా వల్ల అయ్యే పని కాదు. ఇవాళ మరి యేసన్న గారు 6 రకాల భాషలు మాట్లాడటానికి అనేక మంది మధ్యన మరి దేవుడి సువార్తని మరి ప్రజలంగా మరి ఆయన ప్రకటింపజేస్తాను గల కారణము, దేవుడు చెప్తున్నాడు, దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో మనకు అసాధ్యం, కానీ ఎవరికి అసాధ్యం కాదండి, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి విశ్వాసం అన్నది ఏంటంటే దేవుని మీద నిరీక్షణ గలవారిగా ఉండాలి, అది ఆత్మకు సంబంధించింది. ఈ రోజుల్లో మనం చాలామంది మాటలు నమ్ముతామండి. ఒక తండ్రి ఒక కొడుకుని కాకేసి, ఒరే వచ్చే సంవత్సరం నీకు సైకిల్ కొంటానంటే ఆ అబ్బాయి అనుకుంటాడు, కంపల్సరీ మా నాన్న వచ్చే సంవత్సరం నాకు సైకిల్ కొంటాడు, వేసవకాలంలో సైకిల్ కొంటాడు. వాడు ఊహించుకుంటూ ఉంటాడు, రెడ్ సైకిల్ నాకు కావాలి, మరి మడ్డగారి ఉన్న సైకిల్ నాకు కావాలి, లేదా గేర్ల సైకిల్ నాకు కావాలి, పలానా సైకిల్ నాకు కావాలని వాడి మనసులో చాలా ఊహించుకుంటూ ఉంటాడు. ఒకవేళ భార్యకి భర్త చెప్పాడు అనుకోండి, వచ్చే సంవత్సరం నీకు ఏమైనా సరే మరి తాలిబొట్టు చేయింతాను, మరి బంగారం ఎలా చేయింతానని చెప్పాడు అనుకోండి, ఒకవేళ భార్య అనుకుంటుంది, నా భర్త కంపల్సరీ అది చేయింతాడు నమ్మకం కలిగి ఉంటారు. అలాగే ఒక అనారోగ్యం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ చెప్తాడు, అమ్మ ఈ మెడిసిన్ వేసుకోండి, మీరు ఇలా నడవండి, ఈ పద్ధతి ప్రకారంగా ఉండండి, ఇలా మీరు జీవిస్తే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పినప్పుడు డాక్టర్ చెప్పిన మాటను నమ్మి మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటాం, వాళ్ళు ఇచ్చిన బిళ్ళలను కూడా మనం మింగుతూ ఉంటాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన మనము, మరి బైబిల్లోంచి దేవుడు చెప్తున్నాడు, వాక్యమే శరీర రూపధారి మీ మధ్యన సంచారం చేస్తున్నాడు, వాక్యమే దేవుడు. కాబట్టి దేవుడిని నమ్మే విశ్వాసము మీకు ఉండాలని దేవుడు చెప్తుంటే మనం దేవుడి దగ్గరికి వస్తాం, కానీ ఏమి నమ్మమండి? వాక్యాన్ని నమ్మం. నాలాంటి కళ్ళబుల్లల మాటలు ఎన్ని మాటలైనా నమ్ముతాం. ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చి, ఇలా నాకు దేవుడు చెప్తున్నాడమ్మా, నువ్వు ఇలా చెయ్యమ్మా, నీకు ఇలా అయిపోతుందంటే నా మాట నమ్ముతారండి. అమ్మ 7 వారాలు ప్రార్థన పెట్టుకొని నీ ఇంటికాడ నేను వస్తాను, నీ ఇంట్లో కార్యం జరుగుతుందని ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, నా మాట నమ్ముతారు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉండు, దైవ చిత్తానుసారమైన జీవితంలోకి నువ్వు రా, నీలో ఉన్న మరి వ్యతిరేకమైన కార్యాలను విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను చేస్తున్నాడు ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్తున్నాడు. కానీ మనం దేవుడి దగ్గరికి వస్తాం, కానీ బాహ్యంగా మార్చుకుంటామండి. అందుకని చెప్పాడు దేవుడు యాకోబు పత్రికలో, క్రియలు లేని విశ్వాసము మృతము, చచ్చిన దాంతో సమానం. విశ్వాసానికి క్రియలు ఉండాలి. విశ్వాసం ఉంది నాకు, నేను ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, ఏది ముట్టుకోవట్లేదు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, దేవుడి సన్నిధిగా వెళ్తున్నాను, మరి ఇలా నేను జీవిస్తున్నాను, బహుకాలంగా మరి చర్చిగా నేను వెళ్తున్నాను, బాప్తిజం తీసుకున్నాను, ఇలా నేను చేస్తున్నానంటే సరిపోదు, కానీ నీ క్రియలు మారాలి. అప్పుడు దాకా ఒకవేళ నువ్వు తిరుగుబాటు గల మనిషి అనుకో, అప్పుడు దాకా నువ్వు ఒకవేళ అత్తగారిని మాట్లాడే మనిషి అనుకో, ఒకవేళ గయ్యాలు అనుకో, నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత నీలో ఉన్న గయ్యాలుతనము తీసేయాలి. విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో, విశ్వాస క్రియలు ఎప్పుడైతే నీలో ప్రారంభమవుతాయో, నీలో ఉన్న వ్యతిరేకమైన కార్యాలు దేవుడు తీసేస్తూ ఉంటాడు. అంతకుముందు నువ్వు తిరుగుబోతువనుకో, అంతకుముందు నువ్వు తాగుబోతువనుకో,
అంతకుముందు నువ్వు మరి ఎలాంటి వాడివైనా దేవుడు చెప్తున్నాడు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మారు మనసు పొందాలి, నూతన హృదయాన్ని పొందుకోవాలి, నూతనమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నామంటే, అందుకని బైబిల్లో దేవుడు చెప్పాడు, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో సున్నము కొట్టిన సమాధులారా, మీరు పైకి చాలా బాగా అలంకరించుకుని చాలా బాగా నడుస్తూ ఉన్నారు, కానీ మీ అంతేంద్రములు మీ లోపల చూసినప్పుడు అవి దుర్వాసన కొట్టే విధంగా ఉన్నాయి, దుర్గంధాన్ని వెదజల్లే విధంగా ఉన్నాయి. పైకి చూస్తే మీరు చాలా అందంగా కనపడుతున్నారు, సున్నం కొట్టిన సమాధుల్లాగా చాలా బాగా కనపడుతూ ఉంటారు. అందుకని మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా బొట్టు తీసేయమంటారా, అయ్యా పట్టీలు తీసేయమంటారా, అయ్యా చెవుదుద్దులు తీసేయమంటారా, అయ్యా ఇక మీదట నేను తెల్లబట్టలే కట్టుకోనా, అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏం చెయ్యాలి, ఇంకేం చెయ్యాలి, తైలం తాగాలా, బైబిల్ చదవాలా, ఏం చెయ్యాలని ఇలాంటి మాటలు చాలా మాటలు అడుగుతూ ఉంటారు. నాలాంటి పాస్టర్లు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మా ఇక మీద నువ్వు ఏం చేయకూడదంటే బొట్టు పెట్టుకోకూడదమ్మా, ఇక మీద నువ్వు ఏం చేయకూడదంటే అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటి మాటలు చాలా చెప్తూ ఉంటామండి. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడంటండి. నీ అంతరంగంలో ఉన్న గర్వం పోవాలి, నీ అంతరంగంలో ఉన్న అసూయ పోవాలి. దేవుడు చెప్తున్నాడు, సున్నము కొట్టిన సమాధులాగా పైకి చాలా బాగున్నారు, అందుకనే శాస్త్రుని పరిశీలన అన్నాడు దేవుడు, మీరు 10వ భాగం ఇస్తున్నారు. ఎందులో అంటే చూడండి, మత్తయి సువార్త 23:23 ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త 23:23, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అయ్యో శాస్త్రులారా, మీరు బాగా ఇస్తున్నారు, దశంభాగాలు చాలా బాగా ఇస్తున్నారు, కాయగానే కోసుకుని సన్నిధికి పట్టుకొచ్చేస్తున్నారు, మరి మీకు దేవుడు ధనాన్ని ఇవ్వగానే మీ జీతాల్లోంచి దశంభాగాలు తీస్తున్నారు, ప్రథమ భాగాలు తీస్తున్నారు, మరి దేవుడికి చాలా బాగా ఇస్తున్నారు. ఇస్తా అనుకుంటున్నారంటే వాళ్ళు మేము కరెక్ట్గా ఉన్నాం, నీతిగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాం అనుకుంటున్నారంట. దేవుడు చెప్తున్నాడు, అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిశీలారా, మీరు పుదీనాలు ఇస్తున్నారు, జీలకర్రలు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారండి, బైబిల్లో మరి జీవగ్రంథంలో ప్రధానమైన దానికి న్యాయంగా మీరు ఉండట్లేదంట. ఎవరు అడుగుతున్నారండి? నేనైతే దశంభాగాలు అడుగుతాను, నాకు కావాలి. ఆయనకేం కావాలండి? ఆయనకేం కావాలి? మనం నీతిగా ఉండడం కావాలి, మనం యథార్థంగా ఉండడం కావాలి. దేవుడు చెప్తున్నాడు, కనికర మనసు నీకు కావాలి. దేవుడు చెప్తున్నాడు, దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే విశ్వాసాన్ని కూడా భాగంగా దేవుడికి ఇవ్వాలి. కానీ చాలామంది మనం ఏం చేస్తున్నామంటే పైకి నటించే విషయంలో చాలా బాగా ఉంటామండి. చూడగానే చాలా భక్తుల్లా కనబడతామండి, చూడగానే మన వేషధారణ అన్నింటిలో కూడా మార్పులు వచ్చేస్తాయి. దేవుడు నమ్ముకోకముందు ఒకలా ఉంటాం, దేవుడు నమ్ముకున్న తర్వాత మన వేషధారణలో చాలా మార్పులు వచ్చేస్తాయి. అందుకనే పేతురు యోహాను గారు దేవాలయానికి వెళ్ళేటప్పటికీ అప్పుడు దాకా మరి ఏం పట్టుకుంటున్నారండి? చేపలు పట్టుకుంటున్నారంటండి, గోసి పట్టుకుని పెట్టుకుంటారండి. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మనం చేపలు పట్టుకునే దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక డ్రాయర్ వేసుకుంటారు, లేకపోతే గోసి వేసుకుని ఏం పట్టుకుంటారండి? చేపలు పట్టుకునే వరకు ఉంటారు. కానీ ఎప్పుడైతే పేతురు యోహానులు ఎప్పుడైతే దేవుళ్ళకి రావడం ప్రారంభించారో, దేవుని చేత అభిషేకించబడటం ప్రారంభించారో, దేవుళ్ళో వాడబడటం ప్రారంభించారో, మరి వాళ్ళ డ్రెస్సింగ్ అంతా మారిపోయిందండి. అక్కడ ఉన్న అడుక్కున్నాడు అనుకుంటున్నాడంటే, అబ్బా వీళ్ళు ఎవరో తెల్లంగిలు వేసుకుని పెద్ద పెద్దోళ్ళు ఎవరో వస్తున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి బాగా ఇస్తారనుకున్నాడంటండి. వాళ్ళు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీ నడక ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ విధానం ఎలా ఉండాలంటే దేవునికి దశంభాగాలు ఇచ్చేగాడే కాదు. దేవుడు చెప్తున్నాడు, కనికరములో కూడా నువ్వు భాగాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నీతిలో నువ్వు భాగాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, విశ్వాసములో దేవుడి దగ్గర నువ్వు బ్రతికేవాడిగా ఉండాలి. ఇవాళ చాలామంది మనం దేవుడి దగ్గరికి వస్తాం,
చాలామంది దేవుడిని వెంబడిస్తూ ఉంటాం, కానీ ఏమి నమ్మలేమండి? దేవుడి మాటను నమ్మలేం, దేవుడి మీద విశ్వాసాన్ని ఉంచలేం. అనుకుంటూ ఉంటాం బాప్తిజం తీసుకున్నాం కాబట్టి విశ్వాసంగా ఉన్నాం. అందుకే నోవాహు కోసం మనం చదువుకున్నప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహును అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన. దేవునికి స్తోత్రం. మరి దేవుడి చేత ఆ రోజుల్లో అనేక మంది ప్రజలకు పేతురుగా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ ఉన్న అనేక మందికి దేవుని యొక్క వాక్యము ప్రసరించబడతా ఉంది, అనేక మందికి దేవుని యొక్క వాక్యము తెలియపరచబడతా ఉంది, అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని తెలియపడుతూ ఉండగా వాళ్ళందరూ కూడా దాన్ని విడిచిపెట్టేశారండి. కానీ నోవాహుకు ఒక్కడు మాత్రము దేవుని చేత హెచ్చరించబడి, ఎందుకంటే అప్పుడు జనమందరూ ఎలా ఉన్నారంటే వారికి నచ్చిన విధంగా, వారికి తోచిన విధంగా, వారికి నచ్చిన విధంగా బ్రతకడం ప్రారంభించారు, లోకంలో పాపాన్ని విస్తరింపజేయడం ప్రారంభించారు. ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ మరి వాళ్ళందరి మధ్యన ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళందరూ కూడా నమ్మలేకపోతున్నారండి. వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా? వాక్యం వాళ్ళకి తెలియదా? దేవుని మాటలు వాళ్ళకి తెలియదా? దేవుని యొక్క సువార్త వారు వినలేదా? అంటే విన్నారు కానీ దాన్ని తీసుకునే స్థితిలో మనం అనుకుంటూ ఉంటాం, దేవుడి దగ్గరికి వచ్చాం ఎలా అంటే ఇలా అయిపోతుందా? చాలా విషయాలు మన జీవితంలో అనుకుంటాం, నా జీవితంలో ఇంకా మార్పు రాదేమో, నా బ్రతుకులో మార్పు రాదేమో, నా కుటుంబంలో మార్పు రాదేమో, నా భర్తలో మార్పు రాదేమో, నా అనారోగ్యంలో మార్పు రాదేమో, ఇంకా నేను బ్రతుకు దినాలన్నీ కూడా ఈ శ్రమల్లోనే నేను ఉండాలేమో అనుకుంటాం. ఒక రోజు మనం అనుకుంటే మరి ఎవరో రూత్ అత్తగారు, ఆవిడ పేరేంటండి, నయోమి కూడా అనుకుని ఉంటుంది, అయ్యో భర్త పోయాడు, అయ్యో బిడ్డలు పోయారు, అయ్యో నా కుటుంబంలో సమస్తాన్ని నేను పోగొట్టుకున్నాను, వృద్ధాప్యానికి వచ్చేసాను, నా బ్రతుకేమైపోద్ది, నా పరిస్థితి ఏమైపోద్ది, నేను ఎలా ఉండాలి, ఎక్కడైనా అడుక్కుని తినాలా అనుకుని కూడా అనుకుంటుంది. కానీ తన మనసు మార్చుకుందండి. అప్పుడు దాకా ఎక్కడ చూస్తుందండి? బేతేలు అనగా దేవుని మందిరము, బేతేలు అనగా రొట్టెలు దొరుకు స్థలము, బేతేలు అనగా ఆశీర్వదించబడ్డ స్థలము. దాని నుంచి చూస్తూ ఉంది. ఎక్కడ చూస్తూ ఉందంటే మోయాబు దేశం వైపు చూస్తూ ఉంది. లోకం వైపుకి చూసింది, పాపం వైపుకి చూసింది, లోకం వైపుకి ప్రయాణం చేసి మరి తన ఆస్తి పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది, అన్నీ పోగొట్టుకుంది. నయోమే కాదు, మన బైబిల్లో చూస్తే లోతు కూడా కనపడతాడండి మనకి. లోతు కూడా దేవుడి పాదాలు విడిచిపెట్టి కోరుకుంటా ఉన్నాడు. ఏం కోరుకుంటా ఉన్నాడంటే మరి అవతల పక్కన ఉన్న మరి సొదొమ గొమొర్రాలో నాకు ఆశీర్వాదం ఉంది, సొదొమ గొమొర్రాలో నాకు దీవెన ఉంది, సొదొమ గొమొర్రాతో నేను బాగుపడతానని చెప్పి మరి ఎప్పుడు కూడా అబ్రహాము ప్రార్థన చేసే స్థలాన్ని, మమ్రేని విడిచిపెట్టి 13వ అధ్యాయం 13వ వచనంలో ఆదికాండంలో ఉంది, యెహోవా దృష్టికి వాళ్ళలో వ్యతిరేకమైన వ్యక్తులు, యెహోవా దృష్టికి వాళ్ళలో ద్రోహులు, అసహ్యులను రాయబడ్డదండి అక్కడ. దేవునికి వ్యతిరేకమైన జనాంగముతో స్నేహం చేయటానికి, దేవునికి వ్యతిరేకమైన జనాంగముతో. అందుకని దేవుడు అంటూ ఉంటాడు, నన్ను ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించడు. లోకాన్ని ప్రేమించేవాడు నన్ను ప్రేమించలేడు. లోకం వైపుకి చూసేవాడు, లోకాశల వైపుకి చూసేవాడు, లోకంలో ప్రయాణం చేసేవాడు, దేవుడు చెప్తున్నాడు వాడు నన్ను ప్రేమించలేడు. నన్ను ప్రేమించేవాడు ఎలా ఉంటాడంటే లోకాన్ని విడిచిపెడతాడు. నన్ను ప్రేమించేవాడు ఎలా ఉంటాడంటే ధనాన్ని విడిచిపెడతాడు. నన్ను ప్రేమించేవాడు ఎలా ఉంటాడంటే లోక సౌఖ్యాలను విడిచిపెట్టి, అది కష్టమైన, ఇబ్బంది అయినా, శోధనైనా దేవునితో బ్రతకాలనే ఆశ కలిగి ఉంటాడు. వాడు విశ్వాసి. ఎవరండి? మీరందరూ మాకు విశ్వాసులు. ఎందుకంటే సంఘంలో సభ్యత్వం మీరు అందరూ మాకు ఉండాలి. మీరు ఏమన్నా తగ్గిపోయారనుకో మాకు మళ్ళీ తేడా వచ్చేస్తుంది. మీరు అందరూ మాకు ఉండాలి, మీరు మాకు విశ్వాసులు. మరి దేవునికి విశ్వాసులుగా ఉండాలంటే మరి మీరు బాప్తిజం తీసుకున్నారు కాబట్టి సంఘంలో సభ్యత్వం వస్తుంది, అన్నీ ఉంటాయి సంఘంలో మీకు.
మేము కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ఓ మాట ఏమన్నా అంటే వెళ్ళిపోతారేమో అని భయం, మళ్ళీ రారేమో అని భయం. మేము కూడా చాలా బాగా కాపాడుకుంటూ ఉంటామండి. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను ఒక రోజున ద్వారాలు మూసేస్తాను. నా మార్గం ఎలా ఉంటుందంటే ఇరుకుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, శోధనకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ మార్గాన్ని ప్రయాణం చేస్తావో గమ్యానికి చేరగలుగుతావు. ఇవాళ నోవాహు కోసం దేవుడు చెప్తున్నాడు, ఇదివరకు ఎన్నడూ చూడని విషయాల కోసము. ఇవాళ మనం అనుకుంటూ ఉంటాం, చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆ బ్రతికినంతకాలం సచ్చిన తర్వాత ఏమవుతాం ఎవడో తెలుసు. అయితే మనం బ్రతికినంతకాలం కూడా ఇంతకాలం బ్రతికేస్తామా? కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది, మరి నెల ఇంక మరి అది 1 లక్ష రూపాయలు లీజ్ వచ్చేది కాబట్టి నా వృద్ధాప్యంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, హాయిగా బ్రతికేస్తారు. మరి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు అనుకుంటూ ఉంటారు, నేను రేపొద్దున రిటైర్ అయిన తర్వాత ఫెన్షన్ వస్తుంది కాబట్టి హ్యాపీగా నేను తిని హ్యాపీగా ఉంటాను, ఒకడు ముందు చేయి చాపాల్సిన అవసరమే నాకు లేదు. మరి దేవుని కృప లేకపోతే ఆరోగ్యాన్ని ఎవరిస్తారు? రాత్రి ఒక ఆయన వచ్చారండి మా ఇంటికి ప్రార్థన చేయించుకోవడానికి. ఆయన ఒకటే చెప్తున్నారు, భీమవరం హాస్పిటల్కి వెళ్ళారండి, మొత్తం అంతా చూపించుకున్నారంట. మొత్తం అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అన్ని చెకప్ చేయించుకున్నారంటండి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి వారికి విస్తారమైన ధనం ఉంది, తినడానికి ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి. చాలా బక్కగా సన్నగా ఇలా అయిపోయారండి, చాలా బక్కగా అయిపోయారు. ఆయన చాలా బక్కగా అయిపోయారు. ఏంటండి మీరు ఎలా అయిపోయారు ఏంటండి అంటే, ఆయన చెప్తున్నాడు, మరి హాస్పిటల్లో చూపించుకోపోయారండి. నేను ఏంటి తేడా అని అంటే, హాస్పిటల్కి వెళ్ళారంటండి, చెకప్ అంతా చేశారంటండి. ఎవరు? గోపాలరాజు గారు మొత్తం చెకప్ అంతా చేశారంటండి. దగ్గరగా ఒక 15,000 దాకా అయిందంటండి చెకప్కి. అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారు చెప్పారంటండి, నీలో ఎలాంటి అనారోగ్యము లేదు. ఏంటండి అంటే ఆయన చెప్తున్నాడు, నాకు ఆకలి వేయట్లేదండి. ఏమేయట్లేదండి? ఆకలి వేయట్లేదంటండి. ఆకలి ఎవరిస్తారు? ఆహార పానీయాలు దీవించేవాడు ఎవడో? నీ ఆహార పానీయాలు దీవించి నీ బ్రతుకు దినాలన్నీ నీకు సమృద్ధిని కలగజేసి నీకు దీవెనిచ్చి దీర్ఘాయుష్నిచ్చి సుఖజీవంతో కలిగిన జీవితాన్ని ఇచ్చేవాడు ఎవడంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు సుఖజీవంతో కలిగిన జీవితాన్ని నీకు ఇస్తాను. ఇవాళ మనం దేవుడిచ్చిన దాన్ని అనుభవించాలి. దేవుడిచ్చిన దాన్ని సంతోషంగా మనము అనుభవించాలంటే దేవుడి కృప ఉండాలి. మనకు ఉద్యోగం ఉంటే సరిపోదో. ఎంతోమందిని ఇవాళ మనం చూస్తూ ఉంటాం, హాస్పిటల్కి వెళ్తే కోటేశ్వర్లు ఎంతోమంది ఇక్కడి నుంచి ఇక్కడికి పైపులు వేస్తూ ఉంటారు. పైపుల్లోంచి మాత్రమే ఆహారం పాపాలు నోట్లోంచి తినడానికి ఉండదండి. ఏమి లేదు, దేవుడు కృప లేదు. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో, నమ్మకాన్ని కలిగి ఉంటావో, నిరీక్షణ గలవాడిగా ఉంటావో, నిన్ను ఏం చేస్తాడండి దేవుడు? నీ బ్రతుకు దినాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా చేసి నీ ఆహార పానీయాలు దీవించి తింటా తిరుగుతుండగా దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోతాడు అంటాడు భగవంతుడు. మన చర్చిలో యాకోబు అని ఒకడు ఉండేవాడండి. మీ అందరికీ తెలుసు, మన సంఘ పెద్దాడు. నేను ఎప్పుడు చూసాడు ఒళ్ళుని చూసి భయపడతా ఉండేవాడిని. ఒరే ఎందుకురా బాబు మామ అలా పెంచేస్తున్నావు, అలా తినేస్తున్నావు, ఎందుకురా అలా తినకరా బాబు అని. ఎన్నాళ్ళు ఉంటాం, తిన్నాళ్ళు తింటాం, తర్వాత వెళ్ళిపోతామని వాడండి. అక్కడ లడ్డూలు బాక్స్ ఆడితే గుడుకు పడిపించేస్తూ ఉండేవాడండి. ఆఖరి దాకా, ఆఖరి నిమిషం వరకు, మరి ఇంకా బతికితే ఇంకొక 4-5 సంవత్సరాలు బతుకునేమోండి. ఆఖరి నిమిషం వరకు సంతోషంగా ఉన్నాడు, హాయిగా తిరిగాడు. ఆఖరిలో వేలంగిని వెళ్ళాడు. దేవుడికి కూడా దండం పెట్టుకొచ్చిన ఒక 15 రోజులకి చిన్న స్ట్రోక్లో వచ్చి మరి దేవుడు అతను తీసుకెళ్ళిపోయాడు. అలా అతనికి ఎలాంటి ఇబ్బంది, పావల ఆస్తి లేదండి, పావల ఆస్తి లేదు. ఎవరు పోషించారు, ఎవరు నడిపించారు, ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడే అతనికి తోడుగా ఉండి అతని బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం అనుకుంటాం మన జీవితంలో మార్చబడతాదా? ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసాన్ని ఉంచుతావో, దేవుని మీద నమ్మకాన్ని ఉంచుతావో, దేవుని వైపుకి, ఆ సర్వశక్తిని వైపుకి ఎప్పుడైతే తిరిగి నీలో ఉన్న అపరాధాలని పాపాలని విడిచిపెట్టి దేవుని వైపుకి నువ్వు నడుస్తావో. అందుకే నయోమి 2 కోడల్ని ముద్దు పెట్టుకుందంటండి, 2 కోడల్ని కాగిలించుకుందంటండి. వారిద్దరికి ఒకే మాట చెప్పిందంట, అమ్మ మీరు యవ్వన కాలంలో ఉన్నారు కదా, ఇంచక్క వివాహం చేసుకోండి, మీరిద్దరూ సంతోషంగా ఉండండి,
మీరిద్దరూ చాలా ఆనందంగా ఉండమన్నప్పుడు ఒక కోళ్ళ గట్టిగా కాగిలించుకుని ముద్దు పెట్టుకుని కన్నీరు కార్చి అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటండి. ఈవిడ మారు మనసు పొందింది, సర్వశక్తుల వైపు తిరిగింది, బేతేలు వైపు తిరిగింది, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి బయలుదేరడం ప్రారంభించింది. దేవుని వైపు తిరగగానే ఎప్పుడైతే బేతేలు వైపు తిరిగిందో రూత్ అనే ఒక కోళ్ళ చెప్తుంది, అమ్మా ఈ వృద్ధాప్యంలో నువ్వు ఎలా బ్రతుకుతావు, నీకు తోడుగా నేను వచ్చేస్తాను. తన జీవితంలో అనుకుని ఉంటుంది, నా జీవితంలో ఎలాంటి కరువును చూస్తాను, ఎలాంటి పరిస్థితిని చూస్తాను. ఎప్పుడైతే కోడలు తీసుకుని బేతేలు రావడం ప్రారంభించిందో ఆ దేశంలో ఏం చేసిందంటండి, ఒక పెద్ద ఆయన పొలంలో పరకేరుకుంటూ ఉందంటండి, ధాన్యం వేరుకుంటూ ఉందంట. అనుకుంటుందండి ఆ పొలానికి యజమానురాలను అయిపోతానని అనుకుంటుందా? జరుగుతుందా? ఎక్కడికి వెళ్ళిందంటండి? బోయాజు పొలంలో పరకేరుకుంటానికి వెళ్ళిందంటండి. పరకేరుకుంటా ఉందంటండి. దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే మరి రూతుని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడో, ఎప్పుడైతే నయోమిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడో, ఆ ఏ పొలంలో అయితే పరకేరుకుందో అదే పొలానికి యజమానురాలుగా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో, దేవుని మీద నిరీక్షణతో దేవుని మాట నువ్వు నమ్ముతావో దేవుడు చెప్తున్నాడు నీకు అసాధ్యము. చూడమ్మా, మత్తయి సువార్తలో ఉంటుంది 23వ అధ్యాయంలో అనుకుంటా, ఆ 19వ అధ్యాయం 26 వచ్చింది చదవండి ఒకసారి. మత్తయి సువార్త 19:26. యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు మనుషులకు అసాధ్యము, మన జీవితంలో మనం చూసినప్పుడు అసాధ్యము. ఎందుకంటే ఎస్తేరు ఏ దేశంలో అయితే అక్కడ నిలబడ్డదో, బానిస పిల్లగా ఉందో అదే దేశంలో ఒక రాణిగా దేవుడు హెచ్చిస్తాను గల కారణము ఎస్తేరు దేవుడి మీద విశ్వాసం గల దానిగా. మనం యేసు ప్రభువుని అంటే నమ్ముకుంటాం కానండి, ఎవరు నమ్మమండి? వాక్యాన్ని నమ్మం, దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మం. దేవుడు మన పక్షాన్ని తీసుకున్నా మరి మేలు మనం నమ్మం. దేవుడు చెప్తున్నా మరి నియమాలను మనం నమ్మం. దేవుడు చెప్తున్న విధంగా నడవాలన్న ఆకాంక్ష గలవారిగా మనం ఉండం. కేవలం ఏంటంటే మరి చెప్తున్నాడు దేవుడు, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో సున్నము కొట్టిన సమాధులారా, మీ పైభక్తి చాలా బాగుంది. ఇప్పుడు అవకాశం ఇచ్చామనుకోండి, మైక్ ఇచ్చామనుకోండి, నాకన్నా బాగా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు ఇందులో. ఇప్పుడు ఒకవేళ మైక్ ఇచ్చి ప్రార్థన చేయమన్నాం అనుకోండి, అరగంట కాగదండి, పావు గంట కాగదు, మరి 30 గంట అయినా సరే ప్రార్థన అలా చేసేస్తూనే ఉంటారండి. ఒకవేళ పాట పాడమని ఇచ్చామనుకోండి, ఆరాధన నడిపించేస్తూ ఉంటారు. మరి దేవుడికి ఏం కావాలి? దేవుడికి ఎలాంటి వారు కావాలి? ఎలాంటి వారి విశ్వాసాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎలాంటి వారి విశ్వాసాన్ని దేవుడు దీవిస్తాడంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటల మీద నిరీక్షణ గలవాడిగా. అందుకని చెప్తున్నాడు, ఇదివరకు ఎన్నడూ చూడని విషయాలని జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ కూడా పాపంలో జీవిస్తుండగా ఒక్క నోహు మాత్రమే ఏం కడతా ఉన్నాడంటే కుటుంబానికి రక్షణ నావం నిర్మిస్తూ ఉన్నాడండి. ఎవరి మాట విని? దేవుని మాట విని. ఇవాళ మనం దేవుడి దగ్గరికి వస్తాం కానీ దేవుడి మాట వినలేని స్థితిలో, అమ్మ అహంకారం ఉండకూడదమ్మా అని చెప్పామనుకోండి, పైకి బాగానే ఉంటారండి, హృదయం అంతా అహంకారం, రకరకాల అహంకారం అండి. ఒకటి డబ్బు ఉందన్న అహంకారం, ఒకడికి ఆడి కులమేదో నా కులం అంత గొప్ప కులం లేదని అహంకారం అండి, ఒకడికి నా వెనకాల 10 మంది ఉన్నారో నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు, ఈడు తెలుసు, ఆడు తెలుసు అని అహంకారం అండి. వీళ్ళందరూ విశ్వాసులా అని మీరు నన్ను అడిగితే విశ్వాసులు కాదండి. వీళ్ళు విశ్వాసం ఎలా ఉంటాడంటే అండి, మోషే కోసం దేవుడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి, ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం కానీ చదవండి, 24 నుంచి 27 దాకా చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట
మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని స్తోత్రం. మరి మోషే దేవుడు మరి ఆ ఏర్పాటు చేసిన వాడు మరి చెప్తున్నాడు, ఇతను ఐగుప్తు ధనము కంటే రాజకుమార్తె కుమారుడని పిలిపించుడు కంటే ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుట కంటే క్రీస్తు నిమిత్తము నింద అవమానము నేను అనుభవించటము విశ్వాసాన్ని బట్టి అంటండి. ఇప్పుడు మనం చూస్తే మోషే ఒక ఎర్రోడండి. ఎవరో మన ప్రార్థన అంతా దేనికి? ఇప్పుడు ఇవాళ మనం చర్చికి బాప్తిజం తీసుకున్నాం, మారు మనసు పొందాం, దేవుడి గుళ్ళోకి వస్తున్నాం. దేనికోసం ప్రార్థన? డబ్బు బాగా సంపాదించాలి, మన పిల్లలు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, చాలా ఉన్నతమైన జీవితాన్ని మనం జీవించాలి, మన పేరు చాలా గొప్పగా ఉండాలి. మరి మోషే చెప్తున్నాడు, ఐగుప్తు ధనము కన్నా కూడా ఫరో కుమార్తె కుమారుడని పిలిపించుకోవడం కంటే కూడా మంచి పేరు ప్రఖ్యాతల కన్నా కూడా. మరి బైబిల్లో మనం చూస్తే మోషే మంచి విద్యావంతుడిగా, గొప్పవాడిగా, మరి ఉన్నతమైన మరి విద్యను కల్పించిన వాడిగా మరి ఆ ఐగుప్తు దేశంలో ఒక మరి కాబోయే ఒక రాజుగా మనకు కనపడుతున్నాడు. కానీ మోషే చెప్తున్నాడు, విశ్వాసమును బట్టి ఆ ధనము కన్నా ఆ పేరు కన్నా దానికన్నా దేవుని నిమిత్తము శ్రమ అనుభవించుట నాకు మేలు ఉత్తమం, దాని ప్రతిఫలం వేరేగా ఉంది, దానికోసం వేచుతున్నాను నేను. దేవుడిచ్చే బహుమానం కోసం నేను వేచుతున్నాను. ఇలా ఎంతమంది మనం దేవుడి దగ్గర మరి అలా ఉండగలుగుతున్నాం? మనం ఎంతమంది దేవుడి దగ్గర ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతున్నాం? మరి ఆదాము అవ్వకు కూడా దేవుడు మరి ఏదోని తోటలో స్వతంత్రాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఏదోని తోట అంతటినే వాళ్ళకి అప్పచెప్పాడు, మీరు ఎలాంటి నిర్ణయం కాదు అలాంటి నిర్ణయం తీసుకోమని స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడు మరి ఆదాము అవ్వలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాల్ని, భ్రష్టమైన నిర్ణయాలని. ఇవాళ దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ పాపం నుంచి నీ శాపం నుంచి నిన్ను విమోచించి నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చి నీ రక్తాపరాధాలు అన్నిటిని కూడా క్షమించి నువ్వు మరి దేవుడి దగ్గర నీతిగా యథార్థంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉంటుంటే నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఎలాంటి ఉద్దేశాలు గలవాడిగా ఉన్నావు? మరి నోవాహు కాలంలో మనం చూస్తే అనేక మందికి దేవుడి యొక్క సువార్త ప్రకటించబడి దేవుడు చెప్తూ ఉన్నాడు, తొందరలో జలపాతం రాబోతుంది, తొందరలో మరి ఇబ్బంది రాబోతుంది, తొందరలో కష్టం రాబోతుంది, కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక మరి నావుని ఏర్పాటు చేసుకోమన్నప్పుడు ఎంతమంది వినగలుగుతూ ఉన్నారు? ఎంతమంది విధేయత చూపించుకోగలుగుతున్నారు? ఎంతమంది ఒప్పుకోగలుగుతున్నారు? ఎంతమంది పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నారు? ఎంతమంది దేవుడికి విధేయత చూపించగలుగుతున్నారంటే నోవాహు ఒక్కడ మాత్రమే. చాలామంది అనుకుంటారు నోవాహుకు ఒక్కడికే దేవుడు కనపడ్డాడేమో, ఉన్న వాళ్ళకి ఎవరికీ కనపడలేదేమో అని. కానీ పేతురు పత్రికలో ఉంటుంది, అక్కడ అందరికీ కూడా పరిశుద్ధాత్మతో సువార్త ప్రకటించబడ్డదంటండి. నినివే పట్టణానికి అంతటికీ కూడా దేవుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ అందులో నోవాహు ఒక్కడ మాత్రమే దేవుని మాటకు విధేయత చూపించేవాడిగా మరి పాపాన్ని, శాపాన్ని, లోక సంబంధమైన స్నేహాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని. అందుకని కొరింథీ పత్రికలో దేవుడు అంటాడు, బెలియాలతో నాకేంటి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసతో ఎక్కడ పాలు? నీది దేవుని యొక్క దేవాలయం, అందులో విగ్రహాలకి ఎలాంటి అవకాశం లేదు. దేవుడు చెప్తున్నాడు మరి బెలియాలు కానీ దెయ్యానికి నాకు సంబంధం లేదు, అవిశ్వాసికి మనకి సంబంధం లేదు. ఇవాళ దేవుడు నమ్ముకుని నీ స్నేహం ఎక్కడుంది? ఎక్కడుంది నీ స్నేహం? ఎలాంటి స్నేహాన్ని దేవుడితో నువ్వు చేస్తూ ఉన్నావు? లోకంలో స్నేహం చేస్తున్నావా? అందుకని 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తారు, ఒకసారి చదవండమ్మా. భక్తిని ఏం చెప్తున్నారంటే ఒకసారి చదవండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు.
ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు పైకి భక్తి గలవారిగా అంటే మరి చర్చికి వచ్చేవారుగా, దశంభాగాలు ఇచ్చేవారుగా, మరి చర్చిలో ప్రార్థన చేసుకునేవారుగా, క్రమాలన్నట్లో పాలు పంచుకునేవారుగా, ప్రార్థన చేసుకునేవారుగా, అన్నీ చేసుకునేవారుగా, మరి తెల్లారగట్లే లేచి మరి కొవ్వొత్తి వెలిగించుకునేవారుగా, మరి తెల్లారగట్లే లేచి స్థుతులు చదువుకునేవారుగా, తెల్లారగట్లే లేచి బైబిల్ చదువుకునేవారుగా, మరి దేవుళ్ళో అన్ని విషయాలు ఉన్నారంటండి. భక్తి మట్టికి చాలా బాగా కనపడుతుందంటండి. ఏం ఆశ్రయించట్లేదండి. దేవుడు ఏదో చెప్తున్నాడో. అందుకనే శాస్త్రుల పరిచయాల కోసం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వారి నీతి కన్నా మీ నీతి ఎక్కువగా ఉండాలి. శాస్త్రుల నీతి కన్నా, పరిచయాల నీతి కన్నా నేను ఏర్పాటు చేసుకున్న మీ నీతి అధికముగా ఉండాలి. లోక సంబంధమైన భక్తి లాంటి భక్తి మంద కాదు. అందుకని విశ్వాసం అన్నది మరి శరీరానికి సంబంధించింది కాదు, కానీ హృదయానికి సంబంధించింది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దేవుని మీద నమ్మకాన్ని ఉంచుతావో అనేకమైన కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అందుకని చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడు, విశ్వాసమును బట్టి ధనాన్ని నేను విసర్జిస్తూ ఉన్నాను. అదే అవకాశం గెహజీకి వచ్చిందండి. అదే పరిస్థితి, అదే అవకాశం గెహజీకి వచ్చింది. గెహజీ ముందు కూడా ధనం కనపడతా ఉంది, గెహజీ ముందు కూడా బంగారం కనపడతా ఉంది, గెహజీ ముందు కూడా అనేకమైనవి ధనం కనపడతా ఉండగా ఎలీషా గారు చెప్తున్నాడు, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నేను ఉచితంగా నీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్తే ఈ గెహజీ అంటున్నాడు, అయ్యా ఏం లేదండి, గెహజీకి విశ్వాస పరిణామం లేదు. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, కాబట్టి దేవుని యందు నిరీక్షణ గలవాడిగా ఉండాలి, పరలోకం కోసం పోకులాడేవాడిగా. అందుకని చెప్తున్నాడు మోషే, నేను రాబోయే ప్రతిఫలం కోసము వేచించేవాడిగా ఉన్నాను. ఏ లోకమైన సంబంధమైన ధనము కోసం వాటి కోసం ప్రయాసపడేవాడిగా లేను, నేను దేవుని కోసము వేచించేవాడిగా ఉన్నాను. అందుకని యెహోషువ అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకెళ్ళిపోయాడండి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళిపోయాడంట. దేవుడు వాగ్దానం చేసిన భూములకు అందరినీ తీసుకెళ్ళిపోయాడంటండి. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది నాది, అది నాది, ఇది నాది అని అందరూ పంచుకుని వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుండగా యెహోషువ మాట చెప్తాడు చూడండి ఒకసారి. అక్కడ 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ గ్రంథము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమ్మోనీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో అమ్మ నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. మన దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరితో చెప్తున్నాడు, మీరు ఎలా ఉంటారో, ఏ విధంగా ఉంటారో, నది అవతల ఉన్నట్టుగా ఉంటారో, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తారో, మీరు ఎలా బ్రతుకుతారో బ్రతకండి. కానీ నేను నా కుటుంబం ఎవరిని ఆరాధిస్తామంటే దేవుడిని ఆరాధించేవారుగా ఉంటాం, దేవుడిని గణపరిచేవారుగా ఉంటాం, దేవుడి పాదాల దగ్గర నమ్మకమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటాం. నువ్వు ఎలా బ్రతుకుతావో బ్రతుకు, నువ్వు ఎలా జీవిస్తావో జీవించు. అందుకని చెప్పాడు దేవుడు, భక్తిహీనులను చూసి వ్యసనపడద్దు. ఒకరోజు వాళ్ళు భూమి మీద కనపడకుండా అయిపోతారు. వాళ్ళు మీ మీదకి యుద్ధానికి రావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, కష్టపెట్టచ్చు, కానీ అనేకమైన అవమానాలు మీకు రావచ్చు. ఇవాళ నాలాంటి పాస్టర్ గారు ఏదైనా చిన్న అవమానం వచ్చిందనుకోండి చాలా కంగారు పడిపోతూ ఉంటాం. కానీ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, నా నామము నిమిత్తం మిమ్మల్ని అవమానపరుస్తారు, హింసిస్తారు, బాధ పెడతారు, కష్టపెడతారు, కానీ మీరు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. ఇవాళ నాలాంటి ఎవడన్నా ఒక మాట అన్నాం అనుకోండి, ఎదురుగుండా ఉన్న మన పాస్టర్ గారు 36 మాటలనేలా మనం ఉంటున్నామండి. ఇవాళ విశ్వాసులు కూడా దేవుడు ఎరుగు పాస్టర్లేలా ఉంటున్నాం. దేవుడు చెప్తాడు, నీకు అవమానం వస్తుంది. అవమానం వచ్చినప్పుడు ఏం చేయాలంటే సంతోషంగా దాన్ని భరించు. ఎవరు భరిస్తారంటండి? చూడమ్మా, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. 1 పేతురు పత్రిక, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ
మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, దేవుని నామం నిమిత్తము ఒక నింద, ఒక అవమానము, ఒక ఏదైనా చెడ్డ పేరు మీ మీదకి వస్తే మీరు కంగారు పడకండి. పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉంటాడు, మీరు ధన్యులుగా ఉంటారు. ఇవాళ మనం ఎవరైనా చెప్పుడు మాటలని పాడైపోయి చాలామంది ఉంటామండి. వాళ్ళు ఎవరో చెప్తారు, ఇలా ఎవరో చెప్తారు, ఇలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారని ఆ మాటలు తీసుకుని ఎదురు మీద దెబ్బలాట్లకి వెళ్ళిపోయేలా మనం ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, నా నామం నిమిత్తం మీకు అవమానం రావచ్చు, నింద రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కష్టం రావచ్చు, శోధన రావచ్చు, కానీ మీరు ఎప్పుడైతే నిలబడి ఉంటారో పరిశుద్ధాత్ములు మీలో ఉండి మీరు ధన్యులుగా మార్చబడతారని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ పాస్టర్ గారు ఒక్క మాట అన్నారనుకోండి, ఇంకా తడువుకుంటానే ఉంటామండి. అన్నాను ఏమన్నాడంటండి, ఆయన తాగుబోతా అన్నాడంటండి. పొద్దున్నే కళ్ళు ఎక్కడ దొరికేసింది అన్నాకే, తాగేసిందా, అప్పుడే తెల్లారిపోయిందా దీనికి, దేవుడి సన్నిధిలోకి వచ్చి అప్పుడే ఊగిపోతుంది, పొద్దున్నే పొద్దు కళ్ళు ఎక్కడ దొరికేసింది అన్నాడంటండి. నేను ఇంత బాధలో, ఇంత చింతలో, ఇంత కష్టంలో, ఇంత కన్నీరులో, ఇంత బాధలో నీ సన్నిధికి వస్తే నన్ను ఇలా అంటావా? పట్టించుకోలేదండి. దేవుడి వైపుకి చూస్తుంది, సర్వశక్తుని వైపుకి చూస్తుంది. తనలో ఉన్న బాధని, తనలో ఉన్న కష్టాన్ని, తనలో ఉన్న దుఃఖాన్ని ఎవరికి చెప్పుకుంటూ ఉంటుందంటే దేవుడికి చెప్పుకుంటూ ఉంది. దైవజనుడి వంక చూడలేదు, వాళ్ళ వంక చూడలేదు, వీళ్ళ వంక చూడలేదు. ఎవరికి ప్రార్థన చేసుకుంటుందంటే దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళింది, కన్నీరు కాచి తనకున్న కష్టాన్ని బట్టి, తనకున్న బాధను బట్టి, తనకున్న ఇబ్బందిని బట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఏ దైవజనుడు అయితే తాగొచ్చావన్నాడు, అదే దైవజనుడు చెప్తున్నాడు, అమ్మా నిక్కమ్మగా మళ్ళీ సంవత్సరానికి దేవుడు చెప్తున్నాడు నీకు మంచి మగబిడ్డనిస్తాడంట. అమ్మా, ప్రార్థన ఆలకించేవాడు ఎవడండి? దేవుడు. అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడు. మనుషులకు అసాధ్యము, కానీ దేవుడు చెప్తున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి నువ్వు విశ్వాసిగా ఉండగోరితే, దేవుడి దగ్గర నిజంగా ఒక విశ్వాసలాగా నేను ఉండాలని నువ్వు ఆశపడితే, దేవుడు చెప్తున్నాడు ధనము సమస్త పాపములకు మూలం. అంటే ధనం ఉండకూడదా అండి? ధనం దేవుడు ఎత్తాడు. అబ్రహాంని నాశించాను అన్నాడు, ఎవరో దావీదుని నాశించాను అన్నాడు. మరి ఇస్సాకుకి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ధనాన్ని దేవుడు ఇచ్చాడు. ఏముండకూడదండి? ధనం పిచ్చి ఉండకూడదండి. ఏముండకూడదు? ఇవాళ మనం ఉన్నాం, ఇది ఏదైనా ఉందంటే అది దేవుని కృపని మనం తెలుసుకోవాలి. ఇవాళ మనం ఏదైనా అనుభవిస్తున్నాం, ఆరోగ్యం ఉందంటే అది దేవుని కృప. ఇవాళ మనం తింటున్నామంటే దేవుని కృప. ఒక మంచి వస్త్రాన్ని కట్టుకున్నామంటే దేవుని కృప. ఒకవేళ నువ్వు బాగా చదువుకున్నావంటే దేవుని కృప. నీ పిల్లలు బాగా చదువుకున్నారంటే అది దేవుని కృప. ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసాన్ని, దేవుని కృప నువ్వు నమ్మగలుగుతావో, కానీ ధనం మీద మనం ఆశ పెట్టుకుంటే, అందుకని అన్నాడు యెహోషువ ఒక నిర్ణయం తీసుకున్నాడు, మీరందరూ ఎలా పడతారో ఏం చేస్తారో చావండి. ఎలా మనం గుడికి వెళ్తున్నాం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనకు అనవసరం. ఆఖరికి నన్ను అడిగితే మన దైవజనుల కోసం కూడా మనకు అనవసరం. దేవుడు తీర్పు తీర్చేవాడు. నీకైనా నాకైనా ఎవరికైనా దేవుడు తీర్పు తీర్చేవాడు. మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నామని దేవుడు చూస్తాడు. అందుకని అక్కడ హన్నా చూస్తే ఎవరిని కన్నదండి? ప్రవక్తల లాంటి కొడుకులను కన్నది. కానీ ఏలీ గారు ఉన్నాడు అక్కడ. ఆయన దేవుడి దగ్గర చాలా బాగా ఉన్నాడు, చాలా నీతిగా నడుస్తున్నాడు, చాలా దేవుడి దగ్గర భక్తిగా నడుస్తున్నాడు, చాలా గొప్పగా దేవుడి దగ్గర నడుస్తున్నాడు. మరి క్రమాన్ని కలిగిన వాడిగా, దేవుడితో మాట్లాడేవాడిగా మనకి ఏలీ కనపడుతూ ఉంటాడు. మరి కుటుంబ విషయానికి వచ్చేటప్పటికి చూసేటప్పటికి ఏలీ కుమారులు ఏమి లేనివారండి? అక్కడ బైబిల్లో క్లియర్గా ఉంది, దైవభక్తి లేనివారు. బైబిల్లో క్లియర్గా ఉంది, వారు దైవభక్తి లేనివారు, విశ్వాసం లేనివారు, దేవుడి మీద నమ్మకం లేనివారు. ఏలీ గారు అనుకున్నారు, నా వారసత్వాన్ని తీసుకొచ్చి నా బిడ్డలకు అప్పచెప్పి దీన్ని ఏదో రకంగా నిలబెట్టేయాలనుకున్నాడండి. ఎవరి దగ్గర పెంచలేకపోయాడు? అందుకని హన్నా కుమారుని పుట్టగానే అనుకుందండి, అయ్యా నీ సన్నిధికి నేను తీసుకొస్తాను, నీ పాదాల దగ్గరికి నేను తీసుకొస్తాను. పాలు విడవని బిడ్డను తీసుకొచ్చిందంటండి, దేవుడు పాదాల దగ్గర వదిలిపెట్టేసిందంటండి, వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందంటండి. ఆ కుర్రోడు రాజులను అభిషేకించే సమూయేలుగా దేవుడు ఆశించాడు.
మరి బాల్యం నుంచి దేవుని యొక్క స్వరం వినేవాడిగా మరి మనకు సమయాలు కనపడతా ఉంటాడు. కానీ మరి ఏలీ గారు లాంటి గొప్ప ప్రవక్త కొడుకులు ఏమైపోయారంటే భ్రష్టులు అయిపోయారు. గొప్ప ప్రవక్త కొడుకులు ఏమైపోయారంటే నశించిపోయారు, చచ్చిపోయారు, రాజ్యానికి అవమానం తీసుకొచ్చిన వారు అయిపోయారు. కారణం ఏంటంటే ఏలీ కొడుకులకి ఏం లేదంటే భక్తి లేదండి. సన్నిధికి వచ్చే స్త్రీలతో ఎలా కొలలాడుతున్నారంటండి, మరి సన్నిధికి వచ్చిన ఆహారాన్ని పాడు చేస్తున్నారంట. మరి దేవునికి కాకుండా అక్కడ అనేకమైన వాటికి వాళ్ళు మరి ప్రత్యేకతనిస్తూ దేవుడు అంటే భయము భక్తి లేని వారుగా దేవుడి సంద వారు ఎప్పుడైతే నడవటం ప్రారంభించారో, ఒక రోజున తన కుమారుడు చచ్చారు, ఆ వార్త విని ఏలీ కూడా మరణించాడు, వెనకబడి మరణించాడు బైబిల్ చెప్తుంది. కాబట్టి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు విశ్వాసగా ఉండగోరితే, అందుకని దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. లోకంలో బ్రతికినట్టు, లోకంలో ఉన్నట్టు, లోకంలో చేసినట్లు, లోకంలో జీవించినట్లు మేము జీవిస్తామంటే ఎక్కడ విశ్వాసులు మీరు? అన్నయ్య గారి చర్చి వరకు ఓకే. ఎక్కడి వరకు ఓకే అండి? అన్నయ్య గారి చర్చిలో సభ్యత్వానికి, అన్నయ్య గారితో మాట్లాడుకోవటానికి అన్నయ్య గారి చర్చి వరకు ఓకే. ఎవరికి ఓకే కాదు? దేవుడికి. రేపొద్దున పరలోక రాజ్యం వెళ్ళాలి, స్థిర నివాసులు మనం ఉండాలి, దేవుడిని ఆరాధించేవారిగా ఉండాలి, దేవుడిని గణపరిచేవారిగా ఉండాలి, దేవుడు ఇస్తున్న మేళ్ళు మనం పొందుకునేవారిగా ఉండాలి. ఈ భూమి యందు, ఆ పరమ యందు కూడా ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే భక్తిని ఆశ్రయించేవారుగా కాదు కానీ భక్తిని ఆశ్రయించేవారుగా ఉండాలి. భక్తి చేసేవారుగా కాదు కానీ దాన్ని ఆశ్రయించి నమ్మేవారుగా ఉండాలి. మనం మారితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని నమ్మాలి. దేవుడు దేన్నైతే విడిచిపెట్టామన్నాడో దాన్ని విడిచిపెట్టి రాగల శక్తి మనకు ఉండాలి. ఇలా అబ్రహాము చూసినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అబ్రహాము దేవుడు ఆశీర్వదించేశాడు, గొప్పని చేశాడు. కానీ అబ్రహాము దేవుడు చెప్పాడు, నీ ఊరు విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి విడిచిపెట్టు, సమస్తాన్ని విడిచిపెట్టి నా మాట ప్రకారం నువ్వు నాతో రా. ఇవాళ దేవుడు చెప్తున్నాడు, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టు, పాపభూయిష్టమైన జీవితాన్ని విడిచిపెట్టు, మరి చీకటి మనసును విడిచిపెట్టి, అందుకని చెప్పాడు నికోదేముతో, మళ్ళీ నువ్వు జన్మించాలయ్యా, క్రీస్తులో మళ్ళీ జన్మించాలి, క్రీస్తు కలిగిన గుణాలు కలిగిన వాడిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డగా నువ్వు జీవించాలంటే క్రీస్తు యేసు ప్రభు వారు కలిగిన గుణాలు మీకు ఉండాలి. బాప్తిజం తీసుకుంటే సరిపోద్దా, లేకపోతే కొన్ని క్రమాలు నడిపిస్తే సరిపోద్దా అంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రంలో మరి ప్రాముఖ్యమైన నీతి నీకు కావాలి, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన కరుణా కటాక్షాలు నీకు కావాలి, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన విశ్వాసం నీకు కావాలి, నిరీక్షణ కావాలి. ఆగాలి దేవుడి దగ్గర. దేవుడి దగ్గర మనం నిరీక్షణ గల వారిగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి, మనలో ఉన్న అపరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. అందుకని సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా నీ ఇంట్లో ఉన్నవాడు నీ భర్త. ఆవిడ గుణం ఏంటి? బైబిల్లో రాయబడ్డది, ఆవిడ ఒక వ్యభిచారి, ఆవిడ ఒక వ్యభిచారి, వల్గర్గా మాట్లాడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. యేసు ప్రభు వారు వెళ్ళారు, మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య మాటలు విందే ఆమె హృదయంలో విషయాలు ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో, ఇంట్లో ఉన్న భర్త తన భర్త కాదని ఎప్పుడైతే చెప్పాడో, దేవుడు ఎప్పుడైతే తన పాపాన్ని ఎత్తి చూపడం ప్రారంభించాడో, తన కుండలు విడిచిపెట్టింది, దేవుడు పాదాలు పట్టుకుంది, పశ్చాత్తాపడుతుంది. అది విశ్వాసం. ఒక విశ్వాస కోరుకునే దేవుడు, ఒక విశ్వాస కోరుకునే జీవితం అది. తన పాపభూయిష్ట జీవితాన్ని అంతటిని విడిచిపెట్టింది, సమరయ ప్రాంతం అంతా వెళ్ళింది, చెప్తుంది, ఇక మీదట నేను పాపము చెయ్యను, ఇక మీద నేను పాపం చేయడానికి పనికిరాను, నేను బోధకుని కనుక్కున్నాను. ఆయన వాక్యం అందుకని చెప్తున్నాడు, వాక్యము జీవముతో కూడుకున్నదంటండి. అందుకే మనం ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం ఎలా ఉంటుందండి? ఎండిపోయినట్లుగా ఏమీ కనపడినట్లుగా ఉంటుంది. కానీ భూమిలో పోసి కొద్దిగా నీరేసామనుకోండి, భూమిని చీల్చుకుంటూ అందులో ఉన్న జీవము బయటకు వస్తూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని నీలో ఎప్పుడైతే నాటుకుంటూ ఉంటావో,
దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే నీ హృదయంలో నాటుకుంటూ ఉంటావా, ఈ జీవం కలిగినవి నీలోంచి జీవధారపు ఓటలుగా దేవుడు ఆ వాక్యాన్ని మార్చేవాడిగా ఉంటాడు. సమరయ స్త్రీ ఎప్పుడైతే దేవుని మాటలని నమ్మి దేవుని మీద విశ్వాసం నుంచి, దేవుని మాటల మీద విశ్వాసం నుంచిందో తన పాప రోత జీవితాన్ని విడిచిపెట్టేసిందండి. ఇలా మనం ఒక్క వేషధారణ మాత్రమే మార్చుకుంటామండి. ఏం మార్చుకోం? మన గుణగణాలు ఏవి మారవండి. గుణగణాలు ఏవి మారవు. యోధాకాడు కూడా అలాగే వచ్చాడండి. యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఆయన డబ్బు సంపాదించుకొచ్చేమో. యూదుల్లో ఒకళ్ళు లెగిసాడు. ఇది వరకు వచ్చినప్పుడు ప్రవక్తలు వచ్చినప్పుడు మరి ధనం వచ్చింది, ప్రవక్తలు వచ్చినప్పుడు మరి రాజ్యాలు వచ్చినాయి, మరి ప్రవక్తలు వచ్చినప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ మన యూదుల్లో ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు, ప్రవక్త వచ్చాడు. కాబట్టి అతన్ని వెంబడిస్తే ఒకవేళ అతను రాజు అయ్యాడనుకో, రేపు పొద్దున్న ప్రధానమంత్రి అయిపోదాం అనుకున్నాడు యోధ. దేవుడి దగ్గరికి వచ్చాడు, అభిషేకం తీసుకున్నాడు. యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా అతను ఉంటా ఉన్నాడు. యేసుప్రభు వారి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు, అనేకమైన విషయాలు కూడా నడిపిస్తూ ఉన్నాడు యోధ. కానీ తన హృదయము, తన బుద్ధి అంతా కూడా ధనాకాంక్షతో కొట్టబడతాం. దాన్ని బట్టి యోధ ఏం పొందుకున్నాడో, ఏం సంపాదించుకున్నాడో మనం చూస్తే నడిమికి పడి పేగులు బయటడి ఊరేసుకుని చచ్చిపోయాడని బైబిల్ చెప్తుంది. మరి అతని విశ్వాస ఇలా మనం అంటూ ఉండొచ్చు, మేము అందరం విశ్వాసులమండి. ఒక విశ్వాసకు ఉండే గుణం చెప్తున్నాడు దేవుడు. సమరయ స్త్రీలాగా మారు మనసు పొందుతుందంటండి. ఇక మీదట ఏం చేయదంటండి, విడిచిపెట్టిన దాని వంక చూడదంట. మనం దేవుడి గుళ్ళో బాగానే ఉంటామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మన ప్రతాపం అంతా కనపడుతూ ఉంటుంది. ఈ పక్కోడితో పడదో, ఆ పక్కోడితో పడదో. ఏం చేసుకున్నామండి? దేవుడిని నమ్ముకున్నాం. ఆడబడుచు మనతో మాట్లాడదండి, ఆడబడుచుతో మనం మాట్లాడాం. ఏమి నమ్ముకున్నామండి మనం? దేవుడిని నమ్ముకున్నాం. మనం పనిచేసే కాడ యజమానులతో మనకు సఖ్యత ఉండదు. కారణం ఏంటి? దేవుడిని నమ్ముకున్నాం కానీ దేవుని మార్గాన్ని ఎరిగిన వారిగా మనం లేం. దేవుడు చెప్తున్నాడు ఒక విశ్వాసకుండే లక్షణాలు ఎలా ఉంటాయి. అందుకని మోషే చెప్తున్నాడు, ఐగుప్తు ధనము కన్నా, ఇదిగో నోవాహు చెప్తున్నాడు, అయ్యా ఈ లోక పాప జీవితం కన్నా కూడా దేవునితో బ్రతకటమే నాకు ఇష్టం. అనేక మంది నవ్వుతున్నారంటండి. నవ్వుతారు. మరి మోషే ఏమంటున్నాడు? ధనం వద్దు, పేరొద్దు, ప్రఖ్యాతలొద్దు, ఏమొద్దు, నింద అనిపిస్తానో, శ్రమ అనిపిస్తానో. మరి చూసేవాడికి ఒక ఎర్రోళ్ళగానే కనపడతాడండి. నోవాహు కూడా అలా కనపడుతున్నాండి. వాళ్ళందరూ విచ్చలవిడిగా ఉన్నారంటండి. ఎలా కావాలో అలా బ్రతుకుతున్నారంటండి. బాగా ఎంజాయ్ చేస్తున్నారంట. మనం కూడా చూస్తుంటాం, మన పిల్లలు ఎవరైనా ఒకవేళ మందు కానీ అలాంటివి తాగండి, మేము దేవుడు నమ్ముకున్నా ఉన్నాం అనుకోండి, లోకంలో ఉన్న పిల్లలు నవ్వుతూ ఉంటారు. వీళ్ళని చూసి వీళ్ళు ఎన్ని రోజులు రా, పనికి మన రోజులు రా అనుకుంటూ ఉంటారు. ఒకరోజు తాగి 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 ఆడి జీవితంలో సర్వాన్ని పోగొట్టుకున్న వాడికి అయిపోతాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? మోషే నిర్ణయం ఎలా ఉంది? అబ్రహాం నిర్ణయం ఎలా ఉంది? అబ్రహాం నిర్ణయం తీసుకున్నాడు, ఇక మీదట నేను అది చావైనా బ్రతికైనా క్రీస్తుతో పాటు నేను ఉంటాను. పునాదులు గల పట్టణం కోసం నేను ప్రయాణము చేసేవాడిగా ఉంటాను. మరి మన విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసం అంటే ఒకవేళ బాప్తిజం తీసుకునే వరకు విశ్వాసమా? ఎందుకంటే మనం చూస్తుంటాం, పెళ్లి చేసినప్పుడు ఇద్దరికి బాప్తిజం ఇచ్చేస్తామండి. బాప్తిజం తీసుకోకపోతే పెళ్లి చేయం, కాబట్టి ఇచ్చేస్తాం. మరి వాళ్ళ విశ్వాసులా? మరి చెప్తున్నాడు దేవుడు, విశ్వాసకుండే లక్షణాలు ఎలా ఉంటాయి? విశ్వాసం ఎలా ఉంటాడంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. విశ్వాసకి ఎలా ఉంటాడంటే యెహోవా యందు భయభక్తులు గలవాడిగా ఉండి దేవునితో పాటు నడిచేవాడిగా ఉంటాడు. అందుకనే మనం చూస్తే హనోకు కోసం మన బైబిల్లో చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అతడు దేవునితో పాటు నడిచాడు అంటాడు. దేవుని వైపుకి నడిచాడంటే దేవుడితో పాటు నడిచాడంట. ఇలా దేవుడి దగ్గర ఉండి పరిశుద్ధమైన జీవితము. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఒక నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? ఎలా బ్రతుకుతాడండి? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడంట. నీతిమంతుడికి అనేకమైన కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు, శ్రమలు రావచ్చు. కానీ నీతిమంతుడు దేని మీద నిరీక్షణ కలిగి ఉంటాడంటే దేవుని యొక్క మాట మీద నిరీక్షణ కలిగిన వాడిగా ఉంటాడు.
నీతిమంతుడు ఎలా ఉంటాడంటే దేవుడి మీద విశ్వాసం కలిగిన వాడిగా ఉంటాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడిగా ఉంటాడు. ఇవాళ మనం విశ్వాసం అని చెప్పుకున్నామంటే నోవాహులాగా మరి దేవుడి దగ్గర భయభక్తులు మనకు ఉన్నాయా? లేదా కేవలము దేవుడి సన్నిధికి మాత్రమే మనం వెళ్ళి బాప్తిసాలు తీసుకుని క్రైస్తవంలో గెలిపాం కాబట్టి మేమందరం కూడా క్రైస్తవులో దేవుని యొక్క విశ్వాసం అనుకునేవారుగా మనం ఉంటే ఒక రోజున మోసపోయేవారుగా ఉంటాం మనం. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రభువా ప్రభువా అన్నాడు ప్రతి ఒక్కడు నా బిడ్డ కాడు. నా చిత్తమును నా ఉద్దేశమును ఎరిగి ఎవడైతే దాని ప్రకారంగా బ్రతుకుతాడో వాడు దేవుని యొక్క బిడ్డ. అందుకని యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు మీరు అందరూ ఎలా పడతారో పడండి, ఎలా ఉంటారో ఉండండి, ఏ విధమైన బ్రతుకుని బ్రతుకుతారో బ్రతకండి, మీకు నచ్చిన విధంగా మీరు బ్రతకండి, కానీ నేను నా కుటుంబము నా బిడ్డలు ఎలా ఉంటామంటే దేవుని సన్నిధిలో దేవుని వైపుకి చూసేవారు. ఇవాళ మనం అలా ఉండగలుగుతున్నామా? దేవుడి దగ్గరికి వస్తాం, కొద్దికాలం ప్రార్థన చేస్తాం, నిరీక్షణ లేని జీవితాన్ని, ఏదైనా మనం అనుకున్న పని అవ్వలేదనుకోండి, దేవుడు లేడు ఏమీ లేదు, మళ్ళీ తర్వాత మనం చూస్తాం అనుకోండి బొట్లు పెట్టుకుని కనపడతారు మళ్ళీ ఇలాగా. గతంలో మంచి ఇచ్చుకోకళ్ళు వచ్చేవారు, మోడి పిల్లలు బాగా వచ్చేవారండి. మొన్న మధ్య వస్తే ఆవిడ ఇలా నిలువు బొట్లు అడ్డబొట్లు అన్నీ పెట్టుకుని ఉందండి. యా అమ్మ ఏంటన్నానండి, ఆవిడ ఏదో ప్రార్థన చేసిందంటే అది అవ్వలేదంట, ఇంక దేవుడు లేడంటండి. ఇంకా ఎలా ఉన్నది మన నిరీక్షణ? దేవుని వైపులో నువ్వు ఎలా జీవించగలుగుతావు? అందుకని దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి, నీతిమంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పైకి భక్తి చేసేవారుగా మనం ఉండకూడదు, కానీ హృదయంతరంగాలను భక్తిని ఆశ్రయించేవారుగా ఉండాలి. భక్తి అందరూ చేస్తారండి. యేసుప్రభు వారి శిష్యులు కూడా భజన చేశారు, భక్తి చేశారు, పాటలు పాడారు, యేసుప్రభు వారితో పాటు తిరిగారండి. కానీ యేసుప్రభు వారు సిలువే కానీ ఒక్కళ్ళు లేడండి, ఒక్కళ్ళు లేడు. కారణం ఏంటండి? వాళ్ళలో వాక్యం అనే విత్తనాలు లేవు, పరిశుద్ధాత్మ వాళ్ళలో లేదు. తిరిగినంతకాలం తిరిగారండి యేసుప్రభు వారితో పాటు, నడిచినంతకాలం నడిచారు. ఎప్పుడైతే యేసుప్రభు వారిని సిలువేశారో, కొద్దిగా శ్రమ వచ్చిందో, యూదులను ఎప్పుడైతే వారు టార్గెట్ చేస్తాం ప్రారంభించారో, యేసుప్రభు వారి శిష్యులను ఎప్పుడైతే టార్గెట్ చేస్తాం ప్రారంభించారో, వీళ్ళందరూ కూడా బెదిరిపోయి పారిపోయి నానా విధాలుగా అయిపోయారండి. కారణం ఏంటంటే అప్పుడు దాకా దేవుడి దగ్గర ఉన్నారు కానీ భక్తిని ఆశ్రయించేవారుగా లేరాళ్ళు. అందుకని అపోస్తలుడైన పౌలు మనం చూసినప్పుడు ఒక్కసారి దేవుడి దర్శనం పొందిన తర్వాత, ఒక్కసారి తన దేవుడి దర్శనాలు పొంది దేవుడిని చూసిన తర్వాత, దేవుడితో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అది మరణమైన జీవమైన క్రీస్తు యేసు కోసమే నేను బ్రతుకుతాను. అది అవమానమైన, శిక్ష అయినా, బాధ అయినా, ఏదైనా. ఇలా చిన్న చిన్న కష్టాల్లో మనం నిలబడలేకపోతున్నామంటే కారణము మనకేం లేదండి. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాడు. ఆ విశ్వాసము అతను ఏం చేస్తాడండి? ప్రబలింపు చేస్తుందంట. ఆ విశ్వాసం అతను ఏం చేస్తుంటే ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఏ ధనాన్నైతే విడిచిపెట్టేశాడో, ఏ అధికారాన్నైతే విడిచిపెట్టేశాడో, ఏ పేరునైతే విడిచిపెట్టేశాడో అవన్నీ కూడా దేవుడు మోషేకి మరి శుభ్రంగా ఇచ్చాడండి. అనేక మంది జనాంగాన్ని నడిపించే ఒక నాయకుడిగా దేవుడు మోషేని నిలబెట్టాడు. మోషే ఇజ్రాయేల్ ప్రజలు బయలుదేరుతుండగా మరి మనం చూస్తే ఫరో రాజు మరి ఐగుప్తు దేశ ప్రజలందరూ కూడా విస్తారమైన ధనాన్ని, బంగారాన్ని పట్టుకొచ్చి ఎవరి ముందు పోసారంటండి? మోషే ముందు పోసారంటండి. ఏ ఘనతని, ఏ పేరునోతి విడిచిపెట్టాడో. ఈ ఆల్టకి మనకు ఫరో రాజు ఎక్కడో తెలియదండి. ఈ ఆల్టకి మీరు ఇజ్రాయెల్ దేశం కానీ వెళ్తే మోషే గారి గుర్తులు ఇంకా మనకు కనపడతా ఉంటాయి. అక్కడక్కడ ఆ మహానుభావుడు పాదాలు పెట్టి నడిచిన వాగ్దాన భూమి మనకు కనపడుతుంది. మోషే గారు ఆరోహణమై మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన స్థలం మనకు కనపడుతుంది. మోషే గారు తిరిగిన అనేకమైన ప్రాంతాలు మనకు కనపడతాయి. నేటి దినానికి కూడా మోషే గారి పేరును మనం తలుచుకునే విధంగా కూడా అంతగా దేవుడు అతను హెచ్చించాడు. కారణం ఏంటంటే అవన్నీ దేవుడి కోసం అతను విడిచిపెట్టేశాడు. ఇవాళ మనం దేవుడి దగ్గర ఉండి ఎలా జీవిస్తూ ఉన్నాం? పైకి మాత్రం భక్తిగా ఉండి మరి భక్తిని, దేవుడి మాటలని ఆశ్రయించిన వారిగా ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఒక రోజు నువ్వు పాడైపోతావు, తొలగిపోతావు ఒక రోజున. దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు, దానివల్ల నీకు ఏం రాదంటే దీవెన రాదు.
నువ్వు 2 స్వభావాలు, 2 ఆలోచనలు, 2 తలంపులు కలిగి ఉంటే దేవుడు చెప్తున్నాడు నీకు దీవెన రాదు. ఎప్పుడైతే నువ్వు పూర్తిగా దేవుడి మీద నమ్మకాన్ని, నిరీక్షణ గలవాడిగా ఉంటావో దేవుడు చెప్తున్నాడు నిన్ను దినదినాభివృద్ధి చేస్తాడంటాడు భగవంతుడు. ఏం చేస్తాడంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎక్కడ నిలబడినా, ఎలాంటి చోట నిలబడినా, ఏ ప్రదేశంలో నిలబడినా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. అందుకని అబ్రహాము ఏదైతే విడిచిపెట్టి వచ్చాడో అంతగా 10 అంతల అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఒంటరిగా వచ్చాడు, దేవుడు బిడ్డలను ఇచ్చాడు. ఊరు విధులు ఒడిచిపెట్టి వచ్చాడు, దేవుడు అతనికంటూ ప్రత్యేకమైన ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అబ్రహాము నిలబడ్డ ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క మాట వినేవాడిగా, విధేయత చూపించేవాడిగా. అందుకే అడిగాడంటే దేవుడు నీ ఒక్కగానొక్క కుమారుడిని ఇచ్చేస్తావా? ఇవాళ దేవుడు ఒకవేళ మనకి ఏదైనా కనబడి పలానాది ఏదైనా ఇస్తావా, అది అవసరం లేదు పోని. ఇక మీదట మీ అత్తగారిని తిట్టకుండా మీ అత్తగారిని నువ్వే చూస్తావా అని కళ్ళలో కనపడే ఒకవేళ దేవుడు మాట్లాడాడు అనుకోండి, ఒకవేళ కలగానే మీకు వచ్చింది అనుకోండి, సాతాను కళ అయిపోద్దండి. అది ఏం కళ? అది సాతాను కళ అయిపోద్ది. ఒకవేళ అత్తగారి దగ్గర లేకపోతే మాంగారి దగ్గర ఆస్తులు అలా తీసుకోవాలి, ఇలాంటివి అన్న కళ్ళు వచ్చినాయి అనుకోండి, దేవుడు మార్గం చూపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. దేవుడు అన్నాడు అబ్రహాముని అడుగుతున్నాడు, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇచ్చేస్తావా? భార్యకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. దేవుడి మీద విశ్వాసంతో, మృతుల సైతం లేపగల శక్తిమంతుడనే నమ్మకంతో, విశ్వాసంతో దేవుడు అబ్రహాము తన కుమారుని, ఏకైక కుమారుడిని దేవుడికి ఇస్తానికి సిద్ధపడ్డాడు. అది విశ్వాసం. ఏది విశ్వాసం అండి? మనం దేవుని కొరకు నీతిగా నిలబడతామో, విధేయత చూపిస్తామో, దేవుని మాటను మనం అంగీకరిస్తాం, మనం విశ్వాసం. అది కాకుండా మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి, దశంభాగాలు లేకపోతే ఈ ప్రార్థనలో లేకపోతే ఇదో బాప్తిజం ఇవన్నీ చెప్పుకుంటాం కదా. దేవుడు చెప్తున్నాడు అవి ఏవి కూడా ప్రాముఖ్యమైనవి కాదు. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్తున్నాడు నువ్వు నీతిగా ఉండడం ప్రాముఖ్యత, నువ్వు కనికర హృదయమును కలిగి ఉండడం ప్రాముఖ్యత. మరి విశ్వాసం అనే ఆత్మీయ ఫలాన్ని నువ్వు కలిగి ఉండట ప్రాముఖ్యతను దేవుడు చెప్తున్నాడు. దాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే లోక స్నేహంలో నువ్వు ఉంటావో దేవుడు చెప్తున్నాడు బెలియాలికి నాకు ఎవరికి సంబంధం లేదండి, దురాత్మకి నాకు సంబంధం లేదు, అవిశ్వాసకి నాకు సంబంధం లేదు. లోకాన్ని ప్రేమించేవాడికి దేవుడు చెప్తున్నాడు నాకు సంబంధం లేదు. ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ దేవుడి దగ్గర ఉంటూ మరి ఒకవేళ దేవుడి బిడ్డను అనుకుంటా ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తున్నారు ఎందరూ నన్ను నమ్ముతారో, ఎందరూ నన్ను విశ్వసిస్తారో వారందరూ కూడా నా పిల్లలే. దేవుడు చెప్తున్న వాగ్దానాన్ని పొందుకోవాలంటే, దేవుడు చెప్తున్న దీవెనను పొందుకోవాలి, క్రీస్తులో ఉన్న సమస్త ఆశీర్వాదాలని నువ్వు పొందుకోవాలని ఆశపడితే ఏమవ్వాలని? క్రీస్తు కోసం బ్రతికేవాడిగా మార్చబడాలి, క్రీస్తు కోసం జీవించేవాడిగా మార్చబడాలి, క్రీస్తు యేసు బిడ్డకుండే లక్షణాలు నీలో ఉండేలాగా మార్చబడాలి. లోకంలో ఉన్న లోక ఆశలను, లోక విధానాలను విడిచిపెట్టి క్రీస్తు యేసు ప్రభు వారి కోసము బ్రతికే జీవితాన్ని నువ్వు కలిగిన వాడిగా ఉండాలి. నీ దేహమే ఒక దేవుని యొక్క ఆలయంలో, మందిరంలాగా అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా, మరి ఎక్కడండి దీపస్తంభమే పెట్టబడ్డ దీపం వలె అనేక మందికి మార్గం చూపించేవాడిగా నీవు ఉండాలి. అలా కాకుండా లోకానుసారమైన భక్తి. అందుకని దేవుడు చెప్తున్నాడు అదిగో ప్రజలందరూ నా దగ్గరికి వస్తూ ఉన్నారు, మందిరానికి వస్తూ ఉన్నారు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు, పెదవులతో మాత్రమే ఆరాధిస్తున్నారు. వారి హృదయం ఎక్కడుందండి? గహజీగాడి హృదయం మరి రథం వెనకాల పరిగెడతా ఉంది. మరి దావీదు యొక్క హృదయము ఎక్కడండి? బెర్షెబా దగ్గర ఉంది. మరి యోధా హృదయం అంతా కూడా ఇలా కట్టుకున్నాడు, సంచి, ధనం సంచి మీదే ఉందంటాడు యోధా మనసంతా. ఎవరి వైపుకు చూస్తున్నావు నువ్వు? అందుకని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, విశ్వాసంతో నేను ముందుకే పరిగెడతా ఉన్నాను, నా నిరీక్షణ అంతా కూడా దేవుని వైపుకి చూస్తూ ఉన్నాను, పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నాను, దేవుడిచ్చే జీవ కిరీటం కోసం నేను ప్రయాణం చేసేవాడిగా ఉన్నాను. కాబట్టి దేవుడు చెప్తున్నాడు నువ్వు విశ్వాసిగా ఉండగోరితే
ఏముండాలంటండి? ఒక నిర్ణయం ఉండాలి, నిందొస్తే భరించే శక్తి ఉండాలి. ధనం వెనకాల ఆటల వెనకాల వెళ్ళే మనసు మనకు ఉండకూడదు. పైకి భక్తులుగా మనం ఉండకూడదు. హృదయంలోంచి భక్తిని ఆశ్రయించేవారిగా. కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, శోధన రావచ్చు, శ్రమలు రావచ్చు, అవమానాలు రావచ్చు, అనేకమైన చెడ్డ పేర్లు రావచ్చు, లేకపోతే మనకు అనేకమైన అవమానాలు జరగచ్చు. కానీ నా దేవుడు సమస్తాన్ని మార్చగలిగేవాడనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అంతేగాని మనం చతికిలు పడిపోయామనుకోండి, ఏం పొందుకోలేమండి? దేవుని యొక్క దీవెన్ని మనం పొందుకోలేము. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలంటే దేవుడి పాదాల దగ్గర ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎలాంటి ప్రార్థన? అయ్యా, నోవాహుకి ఇచ్చిన భక్తిని మాకు దయచేయి. ఈ పాపలోకాన్ని జయిస్తానికి మా చుట్టూ ఉన్న అనేక మంది మధ్యన మరి నీతిమంతంగా యథార్థంగా మేము జీవిస్తానికి నోవాహుకి ఇచ్చిన భక్తిని మాకు ఇవ్వయ్యా. అయ్యా, అబ్రహాములాగా విధేయత చూపించి నీ మాట వినగలిగే విశ్వాసాన్ని మాకు దయచేయి నాయన. నోవాహులాగా నీ చిత్త ప్రకారంగా విధేయత చూపించి మరి కుటుంబం కొరకు రక్షణను నిర్మించే శక్తిని మాకు దయచేయి. నా వల్ల మా కుటుంబం అంతా రక్షించబడాలనే విశ్వాసం, నమ్మకం మనకు ఉండాలి. అందుకని చెప్తున్నాడు యోసేపు. ఆవిడ అందంటండి, మన ఇద్దరం సంతోషంగా ఉందామని. యోసేపు అంటున్నాడంట, యెహోవా దృష్టికి నేను పాపము చేయను. దేవుని దృష్టికి అసహ్యుడిగా పాపం చేసేవాడిగా నేనున్నా, ఎటు పడితే అటు పరిగెట్టేవాడిగా నేనున్నా. ఎవరు వెళ్ళారండి? మరి యెహోవా ఆశీర్వదించిన తోటలా ఉందని చెప్పి మరి లోతు దేవుణ్ణి విడిచిపెట్టి మరి వెళ్ళిన తర్వాత ఏం పొందుకున్నాడంటే ఆస్తి పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు అనుకున్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, నా బిడ్డలను గొప్పలు చేసేయాలనుకున్నాడు. బిడ్డలు వ్యభిచారులుగా మారిపోయారు. ఆస్తిని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఒక రోజున భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాము విశ్వాసం కలిగి దేవుడి పాదాల దగ్గర కలిగి నమ్మకంగా, విశ్వాసంగా, దేవుని చిత్తానుసారంగా దేవునికి విధేయత చూపించేవాడుగా అబ్రహాము ఎప్పుడైతే నడుస్తూ ఉన్నాడో, దేవుడు చెప్తున్నాడు, అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఆశించాడు. కాబట్టి మన అందరికీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన లాంటి విశ్వాసాన్ని, మరి నోవాహుకి ఇచ్చిన లాంటి భక్తిని, యెహోషువ లాంటి నిర్ణయాన్ని, మరి మోషేలాగా మరి లోకాన్ని విసర్జించి దేవుని వైపు చూసే విశ్వాసమైన హృదయాన్ని దేవుడు మనందరికీ ఇచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుని ముందు మోకరించి ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోండి. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని. నీతిమంతుడు ఖర్జూర వృక్షంలో చిగురేసేవాడిగా ఉంటాడని. నీతిమంతుడు ఆశీర్వాదకరంగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ నీతికి ఏది ఆధారం అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని. మరొకసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. దావీదు అంటున్నాడు, అయ్యా, ఇంకా నీకు ఆయాసకరమైన విషయాలు ఏమైనా నాలో ఉంటే చూపించిన ఆయన, నన్ను పరిశోధించి తండ్రి అని అడుగుతున్నాడు దేవుడి దగ్గర. ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడి మీద నీ నిరీక్షణ ఎలా ఉంది? ఏలోక సంబంధమైన ధనం కోసం దేవుడిని వెంబడించే విధంగా ఉన్నావా? లేకపోతే శాస్త్రులాగా, పరిసయ్యులాగా? దేవుడు చెప్తున్నాడు, అయ్యో సున్నము కొట్టిన సమాధులారా, పైకి నీ అలంకరణ చాలా బాగుంది, నీ హృదయం అంతా కూడా దుర్గంధంతో నిండిపోయిందని దేవుడు చెప్తున్నాడు. అలా కనపడతా ఉన్నావు నువ్వు. ఎందుకంటే మన దేవుడు చెప్తున్నాడు, బాహ్యాన్ని చూసి ఆస్వాదించే దేవుడు నేను కాదు, నీ హృదయంతరంగాల్ని చూసి పరిశోధించి నేను నిన్ను ఆశీర్వదించే దేవుడు అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి నీ హృదయాన్ని చూసుకో. ఇంకా భక్తిహీనతతో కొట్టబడతా ఉన్నావా? నిరీక్షణ లేని జీవితాన్ని కలిగి ఉన్నావా? దేవుడి మాటల మీద నమ్మకం లేని జీవితాన్ని కలిగి ఉన్నావా? ఇవాళ దేవుడి వైపుకి చూడు.
సమరయ స్త్రీ దేవుడి మాటలు విని, దేవుని యొక్క వాక్యాన్ని విన్న సమరయ స్త్రీ తన పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి మరి దేవుని కోసం బ్రతికేదానిగా తన జీవితాన్ని మార్చుకుంది. దేవుడు చెప్తున్నాడు, నిత్యము జీవజలాలు నీలో ఉబికేలా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఎంతకాలము నువ్వు పైకి భక్తిగా కనబడుతూ భక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, ఇవాళ దేవుడిని అడిగిచ్చే దేవుడు నీ దేవుడు, క్షమించే దేవుడు నీ దేవుడు, ప్రేమించే దేవుడు నీ దేవుడు. ఈ లోకంలో ఎవ్వరు ప్రాణం పెట్టలేదు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆఖరి రక్త పట్టు వరకు నీవు మారాలని కార్చుతున్న దేవుడు, ఈ ఆల్టికి నీ కోసము విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఒకవేళ ఎంతకాలము ఒకవేళ పేతురులాగా తోమాలాగా దేవుడిని ఇంకా అవిశ్వాసంతో గాయాలు రేపేదానికి ఒకవేళ ఉన్నావేమో, ఇంకా దేవుణ్ణి బాధ పెట్టే విధంగా ఒకవేళ ఉన్నావేమో, అడిగి ఇవాళ దేవుడిని అడుగు. అబ్రహాము తన పాపరోత జీవితాన్ని విడిచిపెట్టాడు. ఇదిగో యెహోషువ చెప్తున్నాడు, ఎవరు ఆరాధించినా ఆరాధించకపోయినా నేను నా కుటుంబము ఎవరి దగ్గర ఉంటామంటే దేవుడి దగ్గరే ఉంటామని చెప్తున్నాడు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేవు. నోవాహు కోసం దేవుడు చెప్తున్నాడు, దేవుడి హెచ్చరికను తీసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి పాపలోక జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతికేవాడిగా, కుటుంబము కొరకు రక్షణ నిర్మించేవాడిగా, ఇంకా యోధాలాగా ధనం వెనకాల తిరుగుతున్నావా? దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చినా సరే సొలొమోన్ లాగా పరస్త్రీల వంక చూస్తూ ఉన్నావా? ఇంకా మోహపు చూపు కలిగిన వాడిగా ఉన్నావా? ఇంకా లోకాన్ని ప్రేమించే విధంగా ఉండి దేవుడు చెప్తున్నాడు, లోకాన్ని ప్రేమించేవాడు నన్ను ప్రేమించలేడని దేవుడు చెప్తున్నాడు. నన్ను ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించలేని దేవుడు చెప్తున్నాడు. ఇంకా నీకు లోకం మీద ఆశలు ఒకవేళ ఉంటే ఇవాళ దేవుడిని అడుగు. అయ్యా, నోవాహులాగా భయభక్తులు కలిగి నీకు విధేయత చూపించే మనస్సు నాకమ్మని దేవుడిని అడుగు. ఆయన మరి ఎంతమంది బిడ్డలవుతే ప్రభా నీకు వందనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ మాటలు విని, నీ వాక్యాన్ని విని ప్రభా నీకు వందనా. అలా నీ మాట విని తండ్రి మరి ఆ నినివే పట్టిన ప్రజల తండ్రి రాజు ఎప్పుడైతే దిగి వచ్చి పశ్చాత్తాపడతం ప్రారంభించాడు తండ్రి, మరి నినివే అంతటికి రక్షణ ఇచ్చావు ప్రభా నీకు వందనా. నీ మాట విని మారిన సమరయ స్త్రీని ఒక పుణ్య స్త్రీగా మార్చావు ప్రభా నీకు వందనా. నీ మాట విన్న అబ్రహాముడు తండ్రి అన్ని విషయాల్లో నువ్వు ఆస్వాదించావు ప్రభా నీకు వందనా. కాబట్టి నైనా ఇంతకాలము మరి శాస్త్రులాగా పరిశీలిలాగా లోక సంబంధమైన భక్తిని చూసుకుని ఇదే విశ్వాసమని ఒకవేళ మేము అనుకుంటా ఉంటే ప్రభా నీకు వందనా. నువ్వు చెప్తున్నావు ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన నీతి నీకు ఉండాలని చెప్తున్నావు ప్రభా నీకు వందనా. అట్టి నీతిని మాకు దయచేయండి ఆయన. అయ్యా, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన కనికరం నీకు ఉండాలని చెప్తున్నావు ప్రభా నీకు వందనాలు. అటువంటి కనికర హృదయాన్ని మాకు దయచేయండి దేవా నీకు వందనాలు. ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన విశ్వాసం నీకు ఉండాలంటున్నావు దేవా నీకు వందనాలు. అట్టి విశ్వాసాన్ని కలిగి తండ్రి, ఎందుకంటే నువ్వు చెప్తున్నావు విశ్వాసం లేకుండా నాకు ఇష్టడైనట అసాధ్యం అంటున్నావు ప్రభా నీకు వందనాలు. కాబట్టి నాయనా విశ్వాసం లేనివాడిగా, విశ్వాసం లేని దానిగా నేను అనుకున్నట్లు తండ్రి. అయ్యా, అబ్రహాముకి ఎలాంటి విశ్వాసాన్ని ఇచ్చేవో ప్రభా నీకు వందనాలు. నోవాహుకి ఎలాంటి విశ్వాసాన్ని ఇచ్చేవో తండ్రి, హానోకి ఎలాగైతేనైనా విశ్వాసంతో నీతో పాటు నడుస్తూ ఉన్నాడో ప్రభా నీకు వందనాలు. ఈ లోకంలో నేను విశ్వాసంతో నీతో పాటు నడిచే మనసును, అట్టి ఆత్మాభిషేకాన్ని మామే కుమ్మరింపు చేయండి దేవా నీకు వందనాలు. మరి ఎంతమంది బిడ్డలైతే నీ వైపుకి తిరుగుతున్నారో ప్రభా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతేనైనా నీ మాటలను అంగీకరిస్తూ ఉన్నారో ప్రభా నీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితేనైనా నీ వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటూ ఉన్నారో ప్రభా నీకు వందనాలు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీకు వందనాలు.
ఎందుకంటే నువ్వు చెప్తున్నావు, ఇదిగో నా వాక్యము జీవజలాల ఓట్లని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. దప్పిక గలవాడికి దప్పిక తీరుస్తుందని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. జీవజలాల్లోకి మిమ్మల్ని నడిపిస్తుంది, సన్మార్గంలోకి నడిపిస్తుందని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. కాబట్టి నేను ఎంతమంది బిడ్డలు అవుతుంది దేవా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఎందుకంటే నువ్వు చెప్తున్నావు, ఇదిగో నా వాక్యము 2 అంచెల గల ఖడ్గమని ప్రభా, నీకు వందనాలు. ఇదిగో నా వాక్యము చాకల వాడి సబ్బు లాంటిది, నీలో ఉన్న మురికంతా కడిగేస్తుందని చెప్తున్నావు దేవా, నీకు వందనాలు. కాబట్టి నేను ఎవరైతే అపరాధాలను అంగీకరిస్తున్నారో, ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టాలని ఆశపడుతున్నారో ప్రభా, నీకు వందనాలు. వాళ్ళందరి మీద నాయన మీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరింపు చేసి, మరి నువ్వు కోరుకుంటున్నావు తండ్రి, విశ్వాసి ఎలా ఉంటాడని చెప్తున్నావు తండ్రి. నీతిమంతుడు విశ్వాసం వల్ల బతుకుతాడు, విశ్వాసం వాడిని బ్రతికిస్తుందని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. అట్టి విశ్వాసాన్ని, అట్టి కృపని, అట్టి పరిశుద్ధాత్మ అగ్నిని ఆయన మా అందరి మీద కుమ్మరింపు చేసి, మరి మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్.